శ్రీగురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాదాళగేళిషు ధృతాదివరాగలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీకబరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాల్లభేతు. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాలితో తార వాలికి చక్కని ఉపదేశం ఇచ్చింది ఆవిడ. ఎంతో తెలివితేటలతో రాజనీతిజ్ఞురాలుగా తన భర్త యొక్క క్షేమాన్ని కోరుతూ రాజ్యక్షేమాన్ని కోరుతూ అటువంటి ఉపదేశం చేసింది. దానికంటే మించి నువ్వు ఆ శ్రీరాముణ్ణి శరణు వేడు. ఆయన సామాన్యుడు కాదు. ఆయన ఎటువంటి వాడో తెలుసా? మరొక్కసారి తాళ చెప్పినటువంటి మాటలు తెలుసుకుందాం. అసలు శ్రీరామ తత్వాన్నంతా ఒక్క ముక్కలో చెప్పేసింది ఆ అమ్మవారు. ఏమంటుంది? నివాస వృక్ష సాధూనాం. మరి అరణ్యకాండలో మొట్టమొదట అక్కడ ఉన్నటువంటి అరణ్యాల్లో ఉన్న ఋషులందరూ ఆయన పంచనే చేరి రాక్షస బాధ నుంచి విముక్తులు అయ్యారు కదా. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి. ఆపన్నులైన వారందరికీ ఆయనే పరమమైనటువంటి గతి. ఆపన్నులు ఎవరు ఉన్నారు అంటే రామాయణంలో విభీషణుడు ఉన్నాడు, మరి ఇంకా తదితరులు కూడా ఉన్నారు. ఆ విధమైనటువంటి ప్రమాదాన్ని బాధల్ని పడుతూ ఉన్నవాళ్ళు. అందులో వాళ్ళకి పరమాగతి. ఆర్తానాం సంశ్రయశ్చైవ. ఆర్తులకి ఆయన సంశ్రయుడు. హనుమంతుడే ఆర్తుడు. ఆర్తుడయ్యే ఆయన శ్రీరాముని యొక్క తత్వాన్ని చేరి ఆయన దర్శనం చేసుకున్నాడు. ఈ విధంగా యశశ్చైక భాజనం జ్ఞాన విజ్ఞాన సంపన్న. ఈ మాట చెప్పడంతో తార చాలా గొప్ప స్థితిని, జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు. లోకంలో అందరికీ జ్ఞానం ఉంటుంది. ఆ లోకంలో మామూలుగా అందరికీ ఉంటుందనుకున్న జ్ఞానం కాదు. పరమాత్మకి సంబంధించినటువంటి స్వరూప జ్ఞానమే జ్ఞానము. మిగిలిన జ్ఞానాలంతా అజ్ఞానంతో సమానమే. ఆ పరమాత్మ స్వరూపకి సంబంధించినటువంటి జ్ఞానం ఉందండి అనుకోవచ్చు. జ్ఞానం వరకే పరిమితమైతే మళ్ళీ ఆ రెండు మాటలు వస్తాయి నోట్లో నుంచి. మిగిలిన మాటలన్నీ మళ్ళీ ద్వైతానికి సంబంధించిన మాటలే వస్తూ ఉంటాయి. అది కేవలం పరిమితమైన జ్ఞానం. అలా కాకుండా విజ్ఞానం కూడా ఉండాలి. అంటే జ్ఞానము ఆత్మ అనుభవానికి రావాలి. నీ అనుభవానికి రావటమే విజ్ఞానము. జ్ఞానము విజ్ఞానము రెండు కలిగిన వాడు శ్రీరాముడు. ఆ రెండు కలిగిన వాడు ఎవడైనా శ్రీరాముడే. అది మనం గ్రహించవలసిన అర్థం. ఆ విధంగా అద్భుతమైన ఉపదేశం చేసింది తార వాలికి. కానీ వాలిని ఏమన్నాడు ఆయన? తస్య కాలాభిపన్నస్య వినాశకాలే. కాలం ఆయనకి దగ్గర పడుతోంది వాలికి. అందుకని ఆ వినాశకాలం వచ్చేసరికి ఆమె మాట వాలి వెళ్ళలేదు. తాం ఏవం బ్రువతీం తారాం తారాధిపాననాం. పూర్ణచంద్రుడితో సమానమైనటువంటి ముఖ సౌందర్యం కలిగినటువంటి తార ఈ విధంగా చెప్తే వాలి నిర్భర్సయామాస. అదిలించాడు. ఊరుకో అని ఒక విసురుకున్నాడు. వచనం చేదమబ్రవీతు అంటున్నాడు.
గర్జితో గర్జతోస్య చ సంరంభం భ్రాతుశత్రోర్విశేషత. మా సోదరుడు మా మీదకి వచ్చి గర్జిస్తుంటే అది విని, సోదరుడే కాదు వాడు నాకు శత్రువు కూడా, శత్రువు అయ్యుండి సోదరుడు అయ్యి ఉన్నటువంటి వాడు నా మీదకి వచ్చి అహంకారంతో గర్జిస్తూ ఉంటే మర్షయిష్యామ్యహంకేన కారణేన వరాననే, నేను ఏ కారణంతో సహించాలి? అలా సహించడం వాళ్ళ యొక్క ప్రవృత్తి స్వభావం కాదు. అధర్షితానాం శూరాణం సమరేష్వనివర్తినాం ధర్షణామర్షణం భీరు మరణాదతిరిచ్యతే. పూర్వం ఎవ్వరికి తిరస్కరింపరాని వాళ్ళై శూరులై, అధర్షితానాం శూరాణం శూరులయ్యుండి, సమరేష్వనివర్తినాం యుద్ధంలోకి వెళ్తే మళ్ళీ వెనక్కి తిరిగిరారు, విజయంతో తిరిగి వస్తారు. అటువంటి అనివర్తులైనటువంటి వాళ్ళకి దర్శనామర్షణం భీరు భీరు మరణాదు అతిరిచిత, వెన్నుచూపని వీరులు శత్రువుల తిరస్కారాన్ని సహించటం. వాళ్ళు గనక అలా దర్శిస్తే దర్శనం యొక్క అమర్షణం వాళ్ళకి శత్రువుల తిరస్కారాన్ని సహించడం కూడా మరణంతో సమానమే. చోడుం నచ సమర్థోహం, నేను కోపంగా ఆ విధంగా గర్జిస్తూ వస్తున్నటువంటి సుగ్రీవుణ్ణి నేను సహింపజాలను. యుద్ధ కామస్య సంయుగే సుగ్రీవస్య చ సంరంభం హీనగ్రీవస్య గర్జత. అతడు సుగ్రీవుడా? హీనగ్రీవుడు, సుగ్రీవుడు కాదు. అంటే సుగ్రీవుడి మీద ఉన్న కోపం అంతటినీ ఆ మాటని ప్రయోగించి ఆయన వ్యక్తపరిచాడు. నచ కార్యో విషాద తే రాఘవం ప్రతిమత్కృతే, నువ్వెందుకు శ్రీరాముడు నాకేదో అపకారం చేస్తాడని నువ్వు విషాదం పొందుతున్నావు? ఆయన చేయాల్సిన ఆయన అవసరం, ఆయనకి ఏంటి అవసరం? ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. ఒప్పుకున్నాడు, శ్రీరాముడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు. ఆ ధర్మం తెలిసినవాడు, తనకు ఎవరు ఏమి చేసినా దానిని గుర్తించేవాడు కృతజ్ఞుడు. ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు కదా. ఈ కృతజ్ఞుడు అనే మాట ఎందుకు ప్రయోగించాడు వాలి? తెలిసి ప్రయోగించాడా తెలియక? ధర్మజ్ఞుడు అనే మాట వాలి కూడా మహారాజు కదా. ఈ వార్త ఆయనకి తెలిసింది. శ్రీరాముడు, ఆయన యొక్క పద్ధతి అంతా, ఆయన చరిత్ర అంతా ఆయనకి తెలుసు. తెలిసే ఆ తెలిసినటువంటి పూర్తిగా తెలిసిన తనంతోనే మాట్లాడుతున్నాడు. కానీ కృతజ్ఞుడని ఎందుకు అంటున్నాడు? కృతజ్ఞుడంటే ఇప్పుడు తాను కృతజ్ఞుడా, సుగ్రీవుడు కృతజ్ఞుడా? కృతజ్ఞతా భావం ఎవరి పట్ల? తన పట్ల, సుగ్రీవుడి పట్ల. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళిద్దరికి సంబంధించిన విషయమే కదా. సుగ్రీవుడు చెయ్యబోయే ఉపకారానికి కూడా ముందే గుర్తు పెట్టుకున్నవాడనే విషయం వాలి గ్రహించలేకపోయినాడు అని నివర్తస్వ సహస్రాలే. ఇంక నువ్వు చెప్పింది చాలు. నివర్తస్వ సహస్త్రీభి కథం భూయోను గచ్చసి. ఎందుకు ఇంకా నువ్వు నా వెంటనే నేను వెళ్తూ ఉంటే నా వెనకాల నువ్వు వస్తున్నావు? నివర్తయస్వ, వెళ్ళు, వెనక్కి వెళ్ళిపో. సౌహృదం దర్శితం తారే, చాలు, ఇంతవరకు నా పట్ల నువ్వు చాలా స్నేహాన్ని, ప్రేమని, అనురాగాన్ని, ఈ లక్షణాలన్నీ చూపించావు. మయి భక్తి కృతాత్వయ, నా మీద చాలా భక్తిని కూడా ప్రదర్శించావు. ప్రతియోత్స్యామ్యహం, నేను ప్రతియోత్స్యామి, ఎదిరించి సుగ్రీవుడితో యుద్ధం చేసి తీరుతాను. గత్వా సుగ్రీవం, నువ్వు మాత్రం జహి సంభ్రమం, నువ్వు సంభ్రమం ఏమాత్రం ఆకులపాటు, తొట్రుపాటు లాంటివి, విచారం లాంటివి ఏమన్నా ఉన్నా అవి విడిచిపెట్టాయి, వాటికి ఏం అవకాశం లేదు. దర్ప మాత్రం వినేష్యామి నచ ప్రాణైర్విమోక్ష్యతే, నేను నీకు హామీ ఇస్తున్నాను. ఈ హామీ ఎందుకు ఇస్తున్నాడో ఇందులో అంతరార్థం ఏమిటో. దర్ప మాత్రం, ఒక్కొక్కసారి అది ముందు జరగబోయేటటువంటి ఆ పని ఏదైతే ఉంటుందో దాని ప్రభావం వల్ల ఇప్పుడే కొన్ని మాటలు అప్రయత్నంగా వస్తాయి అంటానికి ఇదే ఉదాహరణగా చెప్పవచ్చు. దర్పమాత్రం వినేష్యామి, నేను సుగ్రీవుడి యొక్క అహంకారాన్ని అణిచేస్తాను గాని నచ ప్రాణైర్విమోక్షతే, ఆ సుగ్రీవుడిని ప్రాణాలు తీయను. ఇది హామీ ఇస్తున్నాడు. ఈ హామీ కోరింది ఆవిడ.
వాలి ఆలోచించేది తక్కువ రకంగా ఉంది, తార చెప్పింది ఉత్తమోత్తమంగా ఉంది. అది వాలి తారల మాటల్లో ఉన్న భేదం. అది సాధకులమైన మనం గమనించాలి. మనకి ఏమిటి అంటే లౌకికమైన విషయాలతో సంబంధం లేదు. తార కూడా లౌకికంగా, తార వాలి ఇద్దరు ఒకే స్థాయికి చెందిన మనుషులే, అందులో అనుమానం లేదు. కానీ సందర్భాన్ని బట్టి శ్రీరాముని యొక్క ఆ నామస్మరణ ఆవిడలో బాగా కలగటం వల్ల, ఆవిడ చేయటం వల్ల శ్రీరామ తత్వాన్ని అప్పటికప్పుడు అర్థం చేసుకుంది. ఆవిడ ఆర్తితో అర్థం చేసుకుంది. ఇప్పుడు ఆర్తి అంటే మరి ఈవిడ వెళ్ళి కోరలేదు, కానీ ఆర్తురాల కింద లెక్కే కదా. కాబట్టి అర్థమైంది. తర్వాత వాలి ఎందుకు మరణించాడు అనేది వాలి యొక్క ప్రారంభం. దానికెన్ని తారకెన్ని సంబంధం ఏముంది? ఎవరికి వారే, అంతే తప్ప ఒకరికి ఇటువంటి సంబంధాలు ఉండవు. అహం హి ఆజిస్థితస్య కరిష్యామి యథేప్సితం వృక్షైః ముష్టి ప్రహారైశ్చ పీడిత ప్రతియాస్యతి. నేనేం చేస్తాను తెలుసా? గట్టిగా 4 గుద్దులు గుద్దుతాను, చెట్లతో పెట్టి బాది బారేస్తాను. ఆ దెబ్బలకి తట్టుకోలేక నిన్న పారిపోయినట్టే మళ్ళీ ఇవాళ కూడా సుగ్రీవుడు పారిపోతాడు. నమే గర్వితమాయస్తం సహిష్యతి దురాత్మవానో కృతం తారే సహాయత్వం సౌహృదం దర్శితం మయి. ఆ సుగ్రీవుడు నా గర్వాన్ని ప్రయత్నాన్ని తట్టుకోలేడు. నా గర్వం అంటే గర్వం ఉంటేనే గాని యుద్ధం చేయలేడు. యుద్ధంలో నా గర్వాతిశయాన్ని, నా ప్రయత్నాన్ని, నేను యుద్ధం చేసే విధానాన్ని సుగ్రీవుడు తట్టుకోలేడు. ఓ తారా, నువ్వు ఇంతవరకు నా మీద అనురాగాన్ని చూపించావు, చాలమ్మా, ఇంకా చాలు. శాపితాసి మమ ప్రాణై నివర్తస్వ జయేన చ. నువ్వు ఇంకా ఇక్కడి నుంచి నివర్తస్వ, వెళ్ళిపో. శాపితాసి మమ ప్రాణై, నా ప్రాణాల మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను, నేను నా తమ్ముడిని యుద్ధంలో ఓడించే తిరిగి వస్తాను. ఇది నేను చేస్తున్న ప్రతిజ్ఞ. పైగా ప్రతిజ్ఞ అని ఒక మాట అంటే సరిపోతుంది. నా ప్రాణాల మీద శాపితాసి మమ ప్రాణై, ఇవన్నీ ఒక ఆపత్కాలం విపత్తు తోసుకొచ్చేటప్పుడు అప్రయత్నంగా అటువంటి ఆ ప్రాణి యొక్క నోట్లో నుంచి వచ్చే మాటలు ఎంత సహజంగా చూపిస్తున్నాడో వాల్మీకి మహర్షి మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. తంతు తారా, ఇంకా ఈయన ఎవరి మాటలు వినడు అనే ఒక నిర్ణయానికి వచ్చేసి తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని తారా తం పరిష్వజ్య, ఆయన్ని ఆశ్లేషించుకుని చకార రుదతి మందం దక్షిణాసా ప్రదక్షిణం. నెమ్మదిగా బిగ్గిరిగా రోధించలేదు. చకార రుదతి మందం, లోపలే విలపిస్తూ, సన్నగా విలపిస్తూ, విలాపం మాత్రం ఉంది, ఇంకా నీ కర్మ నీది, నేనేం చేయనన్నంత రీతిలో విలపిస్తూ దక్షిణ సా ప్రదక్షిణం చకార, వాలికి ప్రదక్షిణం చేసింది. భర్తకి సజీవంగా ఉండగా ఆఖరిసారి ప్రదక్షిణం. ఇది పతివ్రత లక్షణం. తతస్వస్త్యయనం కృత్వా మంత్రవద్విజయైషిణి అంతఃపురం సహస్త్రీభిః ప్రవిష్ట శోకమోహిత. సమంత్రకంగా స్వస్తి వాచనం పలికి, అంతా మానవ లోకంలో లాగానే వానరుడు అనే మాట ఊరికనే ఒక పేరు, ఆకారం కూడా తర్వాత మనం కల్పించుకున్నది. అది కూడా తర్వాత కాలంలో వీళ్ళు ఇలా ఉండాలి, రాక్షసులు ఇలా ఉండాలి అని ఇది ఒక రకమైన కల్పన వచ్చి పడిపోయింది. అంతా మానవులే అని చూసినప్పుడు ఏ విధమైన భేదము ఉండదు. మన అద్వైత దృక్పథం అలాగే ఉండాలి తప్ప తార, వానర స్త్రీ, రాక్షసుడు, కోరలు ఇవన్నీ లేవు, కావు. ఆ భావన కంటే ఇది లౌకికంలో ఉన్న భావన. దీనికి ఎవరు ఏం చేయలేరు, దీన్ని ఎవరు కాదనలేరు. ఇది ఇలా ఇలా తెలియకపోతే, ఇలా చెప్పకపోతే మామూలుగా సామాన్యులకు అర్థం కాకపోవచ్చు, అర్థం కావచ్చును. అందుకని ఆ వేష భాషలు, ఆ శరీర నిర్మాణాలు, వీటిని గురించి తర్వాత వచ్చిన విషయాలు వదిలేసి అంతా మానవులే. పరమాత్మే మానవుడై వచ్చినప్పుడు వీళ్ళంతా మానవులు కాకేమవుతారు? కాబట్టి
అప్పుడు ఆవిడేమంటున్నది, ఆమె సమంత్రకంగా స్వస్తి వచనం పలికి నీకు శుభమోగాక, నీ యొక్క మార్గం శుభమోగాక అనే అర్థం అని శోకపీడిత అయి మిగిలిన స్త్రీలతో కలిసి అంతఃపురానికి వెనక్కి వెళ్ళిపోయింది. ప్రవిష్టాయాంతు తారాయాం సహస్త్రీ విశ్వమాలయం. తన తన చెలికత్తెలందరితో, తనతో ఉన్నటువంటి స్త్రీలందరితో కలిసి తన నివాసంలోకి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నగరాన్నిర్యయౌ క్రుద్ధ మహాసర్ప యువశ్వసన్. ఒక పెద్ద సర్పం బుసలు కొడుతున్నట్టుగా బుసలు కొట్టుకుంటూ కోపంతో ఆయన దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ మహాబలవాన్ వాలి ఆయన బయలుదేరాడు. స నిశ్వస్య మహాతేజాగ వాలి పరమరోషణ. తీవ్రాతి తీవ్రమైన రోషం, కోపం. సర్వతశ్చారయన్ దృష్టిం. వెడుతున్నాడన్నమాటే కానీ మొత్తం సమస్తం ప్రతి ఒక్క అణువు కూడా విడిచిపెట్టకుండా ఎవరు ఎక్కడున్నారు ఏమిటి అని ఎక్కడ ఎటువైపు నుంచి తనకు ప్రమాదం వస్తుంది ఈ విషయాలన్నీ తెలుసుకొని చూసుకుంటూనే వెళ్తున్నాడు. ఎవరి కోసం వెళుతున్నాడు? శత్రు దర్శన కాంక్షయ. శత్రువు ఎవరు? సుగ్రీవుడు. సదర్శ తత శ్రీమాన్. ఆ శ్రీమంతుడైనటువంటి శ్రీమాన్ అనే శబ్దం ఇప్పుడు ఉపయోగిస్తున్నాడు. ఎందుకని? ఆయన ఇచ్చినటువంటి ఇంద్రుడు ఇచ్చినటువంటి హేమమాల మెడలో ఉందిగా, అందుకని దాని కాంతి ఆయనకి ఎప్పుడు శ్రీని శోభనిస్తూనే ఉంటుంది. సుగ్రీవం హేమ పింగళం. పైగా ఆయన శరీర వర్ణం కూడా బంగారం లాగా ఎరుపు రంగుతోటి, తెలుపు రంగుతోటి, పసుపు రంగుతోటి కూడి ఉన్నది. సుసంవీతం అవష్టబ్ధం దీప్యమానమివానలం. సుసంవీతం, చక్కగా వస్త్రాలు ధరించాడు. మరి అవష్టబ్ధం, యుద్ధం చెయ్యాలి అనే కోరికతో స్థిరంగా నేల మీద నడిచి నిలబడి వెడుతూ ఉన్నటువంటి వాడు. సతం దృష్ట్వా మహావీర్యం సుగ్రీవం పర్యవస్థితం. వచ్చేశాడు సుగ్రీవుడు. అతన్ని చూసి గాఢం పరిదధే వాసో వాలి పరమరోషణ. తన వస్త్రాన్ని మరొకసారి గట్టిగా దాన్ని బిగించి కట్టాడు. అంటే అది ఒక దృఢ నిర్ణయాన్ని, ఇంకా ఏమైనా సరే గట్టిగా యుద్ధం చేసేయాలి అనే ఆలోచనని ఆ చేష్ట తెలియజేస్తుంది. సవాలి గాఢ సంవీత ముష్టి ముద్యమ్య. చెయ్యి బాగా గట్టిగా పిడికిలు బిగించి చెయ్యి పైకెత్తి వీర్యవాన్ సుగ్రీవమేవాభిముఖో యయౌ యోద్ధం కృతక్షణ. వెంటనే ఆ పిడికిలు ఇలా ఎత్తిపట్టుకునే వెళ్ళిపోయాడు సుగ్రీవుడి మీదకి. శ్లిష్ట ముష్టిం సముద్యమ్య సంరబ్ధతరమాగత సుగ్రీవోపి తముద్దిశ్య వాలినం హేమమాలినం. సుగ్రీవుడు కూడా ఆ ముష్టిని ఎత్తి పైకి పట్టుకుని తన మీద ఒక పెద్ద పిడుగులాగా పడబోతున్నటువంటి ఆ హేమమాలి అయినటువంటి వాలిని చూసి ఈయన కూడా ఆయన మీద మహావేగంతో తలపడ్డాడు. ఇక యుద్ధం ప్రారంభమైంది. ఇది ద్వితీయ యుద్ధం అన్నమాట. తం వాలి క్రోధ తామ్రాక్ష సుగ్రీవం రణ పండితం. వాలి కన్నులు ఇప్పుడు క్రోధంతో ఎర్రగా ఉన్నాయి. సుగ్రీవుడు కూడా తక్కువవాడేం కాదు, రణ పండితుడట. ఆపతంతం మహావేగం ఇదం వచనం అబ్రవీతు. అప్పుడు ఏమంటున్నాడు? వాలి అంటున్నాడు సుగ్రీవుడితో. ముందు కోపం, సుగ్రీవుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, వాలికే కోపంగా ఉందా బాగా. అసలు నన్ను కాదని నువ్వు మళ్ళీ రెండోసారి యుద్ధానికి వస్తావా అని చిరాగ్గా ఉంది ఆయనకి. ఏష ముష్టిర్మయ బద్ధ. ఇదిగో నేను బంధించినటువంటి బిగించిన ఈ ముష్టి ఉన్నదే గాఢ సన్నిహితాంగుళికి, వేళ్ళని దగ్గరికి. ఇది ఈనాటి మనం చలనచిత్రాల్లో కూడా చూస్తూ ఉంటాం. వేళ్ళన్ని బాగా దగ్గరికి కలిపి పట్టి ముడిచినటువంటి ఈ ముష్టి మయా వేగ విముక్త. ఒక్కసారి నేను ఈ ముష్టి ఘాతాన్ని నీ మీద వేశానంటే తే ప్రాణానాదాయ యాస్యతి. ఈ పిడికిలి ఎప్పుడు విడుతుంది తెలుసా? నీ ప్రాణాలు తీసి వస్తుంది అని ఒక వీరాలాపాన్ని ఆలపించాడు, పలికాడు వాలి.
ఏవ ముక్తస్తు సుగ్రీవ, ఆయన ఏం తక్కువ తిన్నాడా? క్రుద్ధో వాలినమబ్రవీతు, ఆయనకి కోపం వచ్చి ఆయన అంటున్నాడు, తవైవ చాహరన్ ప్రాణాన్ ముష్టి పతతు మూర్ధని, నా నా పిడికిలి పోటు నీ తలపై తగలగానే నీ ప్రాణాలు హరిస్తుంది, నీకే కాదు ముష్టి నాకు ఉందని ఈయన కూడా అన్నాడు. తాడితస్తేన సంకృత సమభిక్రమ్య వేగిత అభవచ్చోణితోద్గారి సోత్పీడ ఇవ పర్వత. వాలి సుగ్రీవుణ్ణి తన పిడికిలతో, ఈ ముందు యుద్ధంలో పైచేయి వాలిదే, సుగ్రీవుడి మీద ఒక్క పిడికిలి పోటుతో పొడిచేసరికి సుగ్రీవుడు ఏం చేశాడు? మహాకోపాన్ని పొంది వేగంగా వాలి మీదకి ఉరికేటప్పుడు ఎలా ఉన్నాడు? ఏం ఉరికినా ఆ ఒక్క మొదటి పిడికిటి పోటికే ఆ అభవతు శోణితోద్గారి, ఒళ్ళ శరీరం నుంచి రక్త ప్రసారం మొదలైంది. సోత్పీడ ఇవ పర్వత, పర్వతం మీద నుంచి సెలయేళ్ళు ఎలా వస్తాయో ఈయన కూడా పర్వతంలాగా శరీరం మీద నుంచి రక్తం దారులు ప్రవహిస్తోంది. సుగ్రీవేణతు నిస్సంగం సాలముత్పట్య తేజస గాత్రేష్వభిహితో వాలి వజ్రేణేవ మహాగిరికి. సుగ్రీవుడు సెలయేళ్లు కింద పడుతున్నటువంటి పర్వతంలాగా ఉంటే వజ్రపాతం తగిలిన పర్వతంలాగా చేసేశాడు వాలిని సుగ్రీవుడు. ఈయనేం చేశాడు? ఒక పెద్ద సాల వృక్షాన్ని తీసి దాంతో గాత్రేష్వభిహతో వాలి యొక్క శరీరం మీద ఆయన కొట్టేశాడు పట్టుకొని సుగ్రీవుడు. సతు వాలి ప్రచలిత, దెబ్బకి అంతటి వాలి కూడా ఒక్కసారి వణికిపోయాడు, కదిలిపోయాడు. సాల తాడన విహ్వలక గురుభార సమాక్రాంతో నౌ సార్ధయువ సాగరి, సాగర మధ్యలో పెద్ద బరువుతో ఉన్నటువంటి ఆ ఓడ ఏ విధంగా కంపించిపోతుందో అలాగా. తా భీమబల విక్రాంతౌ సుపర్ణ సమవేగినౌ ప్రవృద్ధౌ ఘోర వపుషౌ చంద్ర సూర్య వివాంబరే. ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు సమానంగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఆకాశంలో చంద్ర సూర్యుడు ఎలా ఉన్నారు, వీళ్ళిద్దరూ అలా ఉన్నారు. పరస్పరం అమిత్రఘ్నౌ ఛిద్రాన్వేషణ తత్పరౌ, ఎక్కడ వాలి బలహీనత దొరుకుతుందో కొట్టేద్దామని సుగ్రీవుడు అదే విధమైన ఉద్దేశంతో వాలి కూడా. తత అవర్ధత వాలీతు బలవీర్య సమన్విత. ఈ స్థితిలో నుంచి ఇప్పుడు ఒక మార్పు వచ్చింది. ఏమిటి ఆ మార్పు? వాలిలో బలం పెరగటం ప్రారంభించింది. సూర్యపుత్రో మహావీర్య సుగ్రీవ పరిహీయతే, సూర్యపుత్రుడైన సుగ్రీవుని యొక్క బలం పరిహీయతే, క్షీణించటం మొదలైంది. ఈయనకు బలం తగ్గిపోయింది. ఈయనకు ఎప్పుడైతే తగ్గిపోయిందో వాలి బలం పెరగటం ప్రారంభించింది. ఇక సుగ్రీవుడు గెలవటం అసంభవం. వాలిన భగ్న దర్పస్తు, సుగ్రీవుడి దర్పం ఏమైంది? మొత్తం అంతా ఎగిరి చక్కపోయింది. సుగ్రీవో మంద విక్రమ, ఆయన పరాక్రమం కూడా మందగించిపోయింది. వాలినం ప్రతి సామర్ష దర్శయామాస లాఘవం, అయినా సరే లాఘవాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శించి ఏదో యుద్ధం చేస్తున్నాడు. వృక్షై శాఖై శిఖై వజ్రకోటి నిభైర్నఖై ముష్టిభిర్జానుభిః పద్భిః బాహుభిశ్చ పునః పునః తయోర్యుద్ధం అభూత్ ఘోరం వృత్రవాసవయోరివ. వృత్రాసురుడు దేవేంద్రుడు యుద్ధం చేసినట్టుగానే వీళ్ళిద్దరు యుద్ధం ఎలా ఉంది? వృక్షై సశాఖై, చెట్లు, ఈయన పెద్ద కొమ్మలతో కూడిన చెట్టుని పీకి ఆయన మీద వేస్తే ఆయన అలాగే. సశిఖరైర్ వజ్రకోటి నిభైర్ నఖై, వజ్రాలతో సమానమైన గోళ్ళు, ఈయనకి గోళ్ళు ఆయనకి గోళ్ళు. ముష్టిభి, ఆ ముష్టిఘాతాలు. జానుభి, మోకాళ్ళ పోట్లు. పద్భి, పాదాలతో. బాహుభిశ్చ, బాహువులతో. పునః వాళ్ళ యుద్ధం ఇలాగా ముష్టాముష్టి కచాకచిలాగా తయారైంది. తౌ శోణితాక్తౌ యుధ్యేతాం వానరౌ వనచారిణౌ మేఘావివ మహాశబ్దై
తర్జయానవు పరస్పరం. ఒక పెద్ద మేఘం మరొక పెద్ద మేఘం ఢీ కొడితే ఎలా ఉంటుందో ఇద్దరు ఒకరినొకరు బెదిరించుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకుంటూ హీయమాన మధోపశ్యత్ సుగ్రీవం వానరేశ్వరం వీక్షమాణం దిశశ్చైవ. సుగ్రీవుడు బలం తగ్గిపోతుందని చెప్పాడుగా, అయినా ఒకసారి ఆఖరిసారి కొద్దిగా చిన్న లాఘవాన్ని చూపించాడు. ఇంకా అది కూడా చూపించే పరిస్థితి తగ్గిపోతుంది. అప్పుడు వీక్షమాణం దిశశ్చైవ, వెనక్కి ముందుకి చూపులు చూస్తున్నాడు, దిక్కులు చూస్తున్నాడు సుగ్రీవుడు. ఎందుకోసం? క్షీణ బలహ హీయమాన బలహ, బలం తగ్గిపోవడంతో. అది అప్పుడు ఆయన రాఘవస్స ముహుర్ముహు, శ్రీరాముని వైపుకి ముహుర్ముహు మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్నాడు. తతో రాము మహాతేజ ఆర్తం దృష్ట్వా హరీశ్వరం. ఆర్తుడిప్పుడు బాధలు పెద్ద ఆపదలో ఉన్నాడు, ఇలా వదిలేస్తే మరణించడం ఖాయం. శరంచ వీక్షతే వీరో వాలినో వధకారణాత్. అప్పుడు శ్రీరాముడు ఆ వాలిని వధించడానికి ఏ శరం అయితే ఉందో దాని వంక ఆయన ఆ శరం మీద ఆయన చూపులు పడినాయి. తతో ధనుషి సంధాయ, ధనుసుని సిద్ధం చేశాడు, బాణాన్ని తీసుకెళ్లి అందులో ఎక్కువ పెట్టాడు. ఆ బాణం ఎలా ఉంది? ఆశీ విషోపమం శరం, ఒక పెద్ద మహాసర్పంలాగా ఉంది అది. పూరయామాస తచ్చాపం, చాపం ఎప్పుడు పూరించబడుతుంది? చాపానికి ఆ వింటి బద్దకి అల్లెత్రాడు బిగించి దాని ఆ నారి మీద బాణం పెడితే అప్పుడు పూరించబడినట్లు అవుతుంది. అది ఎలా? తచ్చాపం కాలచక్రం ఇవంతక, కాలచక్రాన్ని యముడు ఏ విధంగా ప్రయోగిస్తాడో ఈయన కూడా దాన్ని ఆ విధంగా సిద్ధం చేశాడు. అంటే కాలచక్రం యముడు అనే ఈ రెండు మాటల వల్ల వారి యొక్క మరణం తథ్యము అని మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. తస్య జాతల ఘోషేణ, ఆ వింటి యొక్క అల్లెత్రాడు ఆ ఘోషం సహజంగా రామాయణంలో శ్రీరాముడు గాని భారతంలో అర్జునాదులు గాని వాళ్ళు ఆ అల్లెత్రాడు బిగించి దాంతో ఒక్కసారి మీటి శబ్దం చేస్తే అది శత్రు సైనికుల గుండెల్లో అమితమైనటువంటి భయాన్ని కలిగిస్తుంది ఆ జ్యా శబ్దం. ఇది అనేక చోట్ల వర్ణించబడిన విషయం. తస్య జాతల ఘోషేణ త్రస్తాగ పత్రరథేశ్వర. అందరూ అదిరిపోయారు, భయపడిపోయారు. ఎవరు? పత్ర రథేశ్వర, పక్షులు, మృగ ప్రదుద్రుమృగాశ్చైవ యుగాంతే యువ మోహిత. ఇదేదో యుగాంతం వచ్చేసింది, ప్రళయం వచ్చేసింది అన్నంత భయపడిపోయాయి పక్షులు గాని మృగాలు గాని. ముక్తస్తు వజ్ర నిర్ఘోష ప్రదీప్తాశని సన్నిభ రాఘవేణ మహాబాణో వాలి వక్షసి బాధిత. ముక్తస్తు బాణ, విడిచిపెట్టేశాడు రాముడు ఆ బాణాన్ని. అది ఏం చేసింది? ప్రదీప్త అశని సన్నిభ, ఓ పెద్ద పిడుగులాగా రాఘవేణ ముక్త బాణ వాలి వక్షసి నిపాతిత, వాలి యొక్క వక్షస్థలం మీద దిగబడిపోయింది. తతస్తేన మహాతేజాః వీర్యోత్సిక్త కపీశ్వర. వీర్యోత్సిక్తుడు, అసలు మామూలుగా బాణం తగలక ముందు వాలి బలగర్వితుడు. ఆ మహాతేజ పరాక్రమశాలి అయినటువంటి ఆ కపీశ్వరుడు వేగేన అభిగత, ఆ బాణ వేగం చేత టపీమని కొట్టబడ్డాడు. వాలి ఆ వేగం చేత కొట్టబడి పపాత మహీతలే నిపపాత మహీతలే, నేల మీద విరుసుకు పడిపోయినాడు. అంటే ఇంక వాలి ఇక లేవలేడు. చూసిన బాణ ప్రయోగం జరిగిన మరుక్షణం బాణం ఎప్పుడు వెళ్ళిందో తెలియదు, ఎప్పుడు వాలి యొక్క ఆ ఎదురు రొమ్ము మీద గుచ్చుకుందో లోపలికి వెళ్ళిపోయిందో తెలియదు. ఆయన మాత్రం కింద పడిపోయి కనపడుతున్నాడు. ఇంద్రధ్వజ యువోద్ధూత పౌర్ణమాస్యాం మహీతలే ఆశ్వయుక్ సమయే మాసి గతశ్రీగో వివేచన విచేతన. శోభంతా పోయింది, ముఖం బ్రేతకళ్ళు వచ్చేసింది, చైతన్యం పడిపోయింది, తగ్గిపోయింది. ఆయన నేల మీద ఇంద్రధ్వజం పడిపోయినట్టు పడిపోయినాడు.
నరోత్తమ కాలయుగాంతకోపమం శరోత్తమం కాంచన రూప్యభూషితం. అద్భుతమైన విశేషణాలు, అద్భుతమైన శైలి, ఒక గంగా ప్రవాహం. నరోత్తముడు శరోత్తమాన్ని ప్రయోగించాడు. ఆయన ఎలా ఉన్నాడు నరోత్తముడు? కాలయుగాంతకోపమం, ప్రళయకాలంలో యముడిలాగా ఉన్నాడు. శరోత్తమం ఎలా ఉంది? కాంచన రూప్యభూషితం. అద్భుతం, చక్కటి ఈ కవిత్వాన్ని ఆనందిస్తే చాలు. ఈ కవిత్వం వలననే మనకి సగం మోక్షం సిద్ధిస్తుంది. మిగతా సగం శ్రీరాముని యొక్క గుణగణ వర్ణన, ఆయన ప్రవర్తన విధానం, ఆయన మనకి చూపి నేర్పినటువంటి పాఠం, అది చాలు. నరోత్తమ కాలయుగాంతకోపమం శరోత్తమం కాంచన రూప్యభూషిత ససర్జ దీప్తం తమమిత్రవర్ధనం సధూమమగ్నిం ముఖతో యథాహర. శివుడి నోట్లో నుంచి మంటలు, అగ్ని విడిచిపెట్టినట్లుగా ఈ ఈ బాణం ఏం చేసింది అంటే, ఆ బాణం వెళ్ళి ఆ వింటి నుంచి బాణం అగ్ని వలె వెళ్ళింది. ఎట్లాంటి అగ్ని? శివుని యొక్క ప్రళయకాలంలో శివుడి నోట్లో నుంచి అగ్ని వచ్చినట్లుగా. అధోక్షత శోణిత తోయ విస్రసైకి సుపుష్పితాశోక యువాన అనలోద్ధత విచేతనో వాసవసూను రాఘవే విభ్రంశితేంద్ర ధ్వజవత్ క్షితింగత. ఆ ఇంద్రవర ప్రభావం చేత జన్మించాడు కదా వాలి. ఆయన ఎలా ఉన్నాడు? అగ్నికి కాలిపోతున్నటువంటి నిండుగా పూచిన రక్తాశోక వృక్షంలాగా యుద్ధంలో రక్తజలంతో తడిసిపోయి విరగ్గొట్టబడినటువంటి ఇంద్రధనుసులాగా నేల మీద పడిపోయినాడు. వాలి పతనం పూర్తి అయినది. అభిగత రామేణ రణకర్కశ. ఇంకా ఇప్పుడు వాలి ఏం చేస్తాడు? ఇంకా ప్రాణం పోలా. రాముడి దగ్గరికి వస్తాడు, ఆయన రాముడిని నిందిస్తాడు. ఏమని నిందిస్తాడో మనం వినాలి. ఆ వాలి మాటలు వినాలి. వాలి మాటల్లో ఏమి ఔచిత్యం ఉందో, ఏమి ఔచిత్యం లేదో, ఆయన చేసిన తప్పులేమిటో, వాలి రాముడిని నిందించినందుకు రాముడు చెప్పే సమాధానం ఏమిటో, ఈ రెండు ఎప్పుడూ కూడా ఇవి ఈ లోకంలో చర్చించదగినటువంటి అంశాలు. ఇటు విమర్శించే వాళ్ళు ఉన్నారు, మరి ఇది రాముణ్ణి ఇది ధర్మబద్ధమని అనేవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఒక్కటి పరమాత్మ చేశాడు కాబట్టి ఇది ధర్మబద్ధమే అని చెప్పటమే కాదు, ఆయన దానికి ఆ ధర్మానికి యుక్తిని కూడా చూపించాడు. అది ఎలా ఉంటుందో మనం పరిశీలించాలి. తతశరేణ అభిగత రామేణ రణకర్కశ పపాత సహసా వాలి నికృత్త యువ పాదప సభూమౌ న్యస్త సర్వాంగ తప్త కాంచన భూషణ అపదేవరాజస్య ముక్తరశ్మిరివధ్వజ తస్మిన్ నిపతితే భౌమౌ వానరాణాంగణేశ్వరే నష్టచంద్రమివ వ్యోమ నవ్యరాజత భూభూతలం. భూమౌ నిపతితస్యాపి తస్య దేహం మహాత్మనః న శ్రీర్జహాతి న ప్రాణాః న తేజో న పరాక్రమః. ఆయన నేల మీద పడిపోయాడన్న మాటే గాని ఆయన తేజస్సు అలాగే ఉంది, ఆయన ప్రాణాలు ఉన్నాయి, ఆయన శ్రీ కూడా ఇంకా విడిచిపెట్టి పోలేదు. శక్రదత్త వరమాల కాంచని వజ్రభూషిత దధార హరిముఖ్యస్య ప్రాణాన్ తేజశ్రియంచ. ఎందుకని అలా బాణం తగిలి కింద పడిపోతే ప్రాణం పోవాలి కదా. శక్రదత్తమైనటువంటి హేమమాల అదే ఆయన్ని ఇంకా ప్రాణం పోకుండా, కాంతి తగ్గనీయకుండా, ఆ శ్రీ వాడిపోకుండా ఉంచింది. సతయా మాలయా వీరో హైమయా హరియూథప సంధ్యానుగత పర్యంత పయోధర ఇవా భవతు. అది ఎలా ఉన్నాడు? సంధ్య వెలుగులో మబ్బులు, సంధ్య వెలుగుని కప్పేసిన మబ్బులాగా ఉన్నాడు ఆ వాలి. తస్య మాలా చ దేహశ్చ మర్మఘాతీ చ యశ్శరః త్రిదేవ రచితా లక్ష్మీ
పతితస్యాపి శోభతే. ఇప్పుడు వాలి ధరించినటువంటి మణిమాల ఉంది, పింగళవర్ణంతో ఉన్న ఆయన దేహం ఉంది, ఆ దేహంలో దిగబడిన మహాబాణం ఉంది. ఈ మూడు, మాల, ఆయన దేహకాంతి, దేహంలో దిగబడిన మాల, ఈ మూడు కూడా వెలుగుతూ ఉండటం వలన అతని తేజమే మూడు విధాలుగా రచింపబడినట్లుగా శోభిల్లుతున్నది అని ఆ మూడింటి యొక్క శోభని కలిపి వర్ణించాడు వాల్మీకి. తదస్త్రం తస్య వీర్యస్య స్వర్గ మార్గ ప్రభావనం. వాలికి స్వర్గ మార్గం కావాలి. మనం రామాయణ మార్గం అదే. రామాయణ మార్గం ఎక్కడికి? స్వర్గానికి. ఈ కొంతమందికి సీట్లు మోక్షానికి, మరి కొంతమందికి. అంతే తప్ప మోక్షం కంటే స్వర్గం కంటే తక్కువైనటువంటి గమ్యాన్ని ఎప్పుడు చేర్చదు రామ బాణం. రామ బాణం అంటే రామనామమే, రామ భక్తే, రామ అయనమే రామ బాణం. ఇక బాణం అనేది వచ్చి ఆయన ప్రయోగిస్తూ ఇదంతా కాదు. రామ బాణాసన క్షిప్తం ఆవహత్ పరమాంగతిం. రాముని బాణాసనం నుంచి వెలువడినటువంటి ఆ బాణం వాలికి బ్రహ్మాండమైనటువంటి పరమాంగతిం, పెద్ద ఉత్తమోత్తమ గతిని సంపాదించి పెట్టింది. అంటే అర్థమేమిటి చెప్తున్నాడు స్పష్టంగా. వాలి మరణం, వాలి దుర్మార్గుడైనా దుష్ట స్వభావం కలవాడైనా రామబాణం చేత మరణించాడు కాబట్టి ఆ రామబాణం తాను ఇవ్వవలసిన తన ధర్మం ప్రకారం వాలికి స్వర్గాన్నే ఇచ్చింది. తం తదా పతితం సంఖ్యే గతార్చిషమివానలం. ఎలా పడిపోయి ఉన్నాడు? ఆ శిఖల్లేని అగ్నిలాగా పడిపోయి ఉన్నాడు. బహుమాన్యచ తం వీరం వీక్షమాణం శనైరివా. ఆ వీరుణ్ణి శ్లాఘిస్తూ బాణపు దెబ్బ వలన వేదనచే మెల్లగా ఆ వీరుణ్ణి చూస్తున్నాడు. యయాత యాతిమివ పుణ్యాంతే దేవలోకాత్ పరిచ్యుతం ఆదిత్యమివ కాలేన యుగాంతే భువి పాతితం మహేంద్రమివ దుర్ధర్షం మహేంద్రమివ దుస్సహం మహేంద్రపుత్రం పతితం వాలినం హేమమాలినం సింహోరస్కం మహాబాహుం దీప్తాస్యం హరిలోచనం లక్ష్మణానుగతో రామో దదర్శ ఉపస్పర్శజా ఉపససర్పజా. చూశాడు రాముడు వాలిని, శ్రీరాముడు ఉపససర్ప సమీపానికి వెళ్ళాడు. ఇది స్వామివారు వాలి మరణోన్ముఖుడైనాడు. వాలి ఇంక జీవించడం కల్లా. ఈయన తాను ఉన్న చోటే ఉండిపోవచ్చుగా. సంపుతానని మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేర్చుకున్నాడు. ఇంకా వాలితో మాట్లాడాల్సిన అవసరం శ్రీరామచంద్ర ప్రభువుకి ఏముంది? న్యాయంగా ఆలోచిస్తే లేదు కదా. కానీ అది కాదు. ఆయనకి సర్వభూత హితే రతః. అన్ని ప్రాణులు ఆయనకు ఒకటే. ఎందుకని? ఆయన అన్ని ప్రాణుల్లోనూ ఉన్నాడు. ఇంకా ఎందుకని? అన్ని ప్రాణులు ఆయనలో ఉన్నాయి. మరి ఇదేమిటి కథ? కథ ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు కదా. వాలిని అలా వదిలేస్తే శ్రీరామచంద్రుడు సర్వభూతహిత రథుడు అనేటటువంటి పేరు ఆయనకి ఎలా వస్తుంది? రాదు కదా. అందుకని ఆయన ఉపససర్ప, శ్రీరాముడు వాలి దగ్గరకి వెళ్ళాడు. తం దృష్ట్వా రాఘవం వాలి లక్ష్మణం చ మహాబలం. రాముని వెనకాలే లక్ష్మణుడు కూడా వచ్చాడు. ఇద్దరిని చూశాడు వాలి. అబ్రవీత్ అంటున్నాడు, ప్రసృతం వాక్యం, వినయంతో ధర్మబద్ధమైనటువంటి వాక్యాన్ని. పరుషం ధర్మపసం, పరుషంగానే ఉంది కానీ ప్రసృతం మృదువైన పదాలతో ధర్మబద్ధమైనటువంటి పరుషార్థకమే. మాట మాత్రం ధర్మబద్ధం. ఇన్ని రకాలుగా చెప్తున్నాడు. మృదువుగా ఉంది, ధర్మబద్ధంగా ఉంది, లోపల పారుష్యం కూడా ఉన్నది. అబ్రవీత్. మరి వాలి యొక్క వ్యక్తిత్వం కూడా తక్కువదేం కాదు. అందుకని ఆ వాలి యొక్క ఆ గొప్పతనాన్ని కూడా లోకానికి నిరూపించాలి. ఆయన గుణగణాల్ని లోకానికి వ్యక్తపరచాలి.
అది వాల్మీకి చేస్తున్న ప్రయత్నం. అబ్రవీత్ ప్రశ్రితం వాక్యం పరుషం ధర్మ సంహితం అంటున్నాడు వాలి. త్వం నరాధిపతే పుత్ర, ఏమయ్యా నువ్వు మహారాజు కుమారుడివా, ప్రథిత ప్రసిద్ధుడివా, ప్రియ దర్శన శాస్త్రమందు ప్రియమైన దర్శనం గలవాడివా, ప్రేమ గలవాడివా, కులీన సత్కులంలో పుట్టినవాడివా, సత్వ సంపన్న బలపరాక్రమాలు గలవాడివా, తేజస్వి తేజస్శాలివా, చరితవ్రత పితృవాక్య పరిపాలన అనేటటువంటి చరిత్ర గలవాడివా. ఎంతవరకు పలికిన ఈ మాటలన్నీ మృదు వాక్యాలు. వ్యాఖ్యాతులు ఎత్తి చూపిస్తున్నారు. చక్కగా మృదువుగా అంటే వాలికి స్వర్గం రావాలి కదా. స్వర్గం రావాలి అంటే స్వామి వారిని స్తుతించందే, స్వామి వారి యొక్క మహిమ మనస్సులో లేకపోతే, స్వామి వారి యొక్క గొప్పతనాన్ని నోటితో గాని చేతలతో గాని ఆలోచనలతో గాని చెప్పకపోతే స్వర్గం ఎలా వస్తుంది? కేవలం దుష్కర్మలతో చేసి దుష్కర్మల వలననే మరణిస్తే స్వర్గప్రాప్తి జరుగుతుందా? జరగదు. అందుకని వాలికి స్వర్గప్రాప్తి వచ్చింది కాబట్టి ఆయన నోట మొదట మృదూక్తులు వస్తున్నాయి, తరువాత అక్రూర స్వభావంతో పరుషోక్తులు వస్తాయి. మృదూక్తులు వచ్చాయి, పరుషోక్తులు వస్తాయి. ఏమంటున్నాడు? త్వం నరాధిపతే పుత్ర ప్రథిత ప్రియదర్శన కులీన సత్వసంపన్న తేజస్వీ చరితవ్రత పరాంగుఖ వధం కృత్వా కోను ప్రాప్తస్త్వయా గుణ. ఇక్కడ కొద్దిగా పరుషత్వం వచ్చింది. ఏమయ్యా, నేను పరాంగుఖుడుగా ఉన్నాను కదా, నేను ఎటో చూస్తున్నాను, నా దృష్టి వేరే వస్తువు మీద ఉంది, వేరే పనిలో నేను నిమగ్నమై ఉన్నాను కదా, నన్ను నువ్వు చంపేశావు కదా, నీకు ఏ గుణం వచ్చింది? ఇప్పుడు నీలో ఉన్న గుణాలన్నీ నేను ఎకరువు పెట్టానే. ఏమని? త్వం నరాధిపతే పుత్ర ప్రథిత ప్రియదర్శన కులీన సత్వసంపన్న తేజస్వి చరితవ్రత అని ఇప్పుడు పరాముఖుడుగా ఉన్న నన్ను చంపావే, దీనివల్ల నీలో ఏ గుణం వచ్చిందంటావు? అంటే నీకు చెడ్డకీర్తి వచ్చింది కదా లేదా? ఆ సంగతి నీకు తెలియదా? యదహం యుద్ధ సంరబ్ధ శరేణ ఉరసితాడిత, నేను యుద్ధంలో వేరే వాడితో ఉండంగా బాణంతో నా రొమ్ము మీద కొడతావా? రామ రామ కరుణవేదీచ ప్రజానాంచహితే రత సానుక్రోశో జితోత్సాహ సమయజ్ఞో దృఢవ్రత ఇతి తే సర్వభూతాన్ని కథయంతి యశో భువి. ఇందాక మొట్టమొదట చెప్పినటువంటి త్వన్నరాధిపతే పుత్ర అనేది నిసర్గంగా సహజంగా ఆయన నోట వచ్చిన మంచి మాట. నేను అటు చూస్తూ ఉండగా నన్ను ఇటు కొట్టావు అన్నది పరుషవాక్యం. ఆ పరుషవాక్యం ఎప్పుడైతే వచ్చిందో, ఇంకా పరుషవాక్యం వచ్చిన తర్వాత మళ్ళీ మంచి మాటలు రావు. దానికి అనుకూలమైన, ఆ పరుషవాక్యానికి అనుకూలమైనవే వస్తాయి. అధిక్షేపణ, ఎగతాళి, అధిక్షేపణ కాదు, నిందిస్తున్నాడు. ఏమయ్యా, రాముడిని లోకంలో ఏమంటారు తెలుసు? ఇవన్నీ ఎప్పుడు తెలిసాయి వాళ్ళకి? అన్నీ తెలుసు. ఆయన మహారాజు కదా. రామ కరుణవేది, కరుణ అంటే ఏమిటో తెలిసిన వాడు శ్రీరాముడు. ప్రజానాంచహితే రత, ప్రజల హితమందే శ్రద్ధ గలవాడు కదా. సానుక్రోశ, దయా దాక్షిణ్యం కరుణ ఇవి గలవాడు కదా. జితోత్సాహక, ఉత్సాహవంతుడు కదా. సమయజ్ఞ, సమయం ఆచారం మంచి చెడ్డ తెలిసినవాడు కదా. దృఢవ్రత, దృఢమైన నియమాలు గలవాడు కదా. ఇది తే సర్వభూతాన్ని కథయంతి తేజ సర్వభూతాన్ని కథయంతి భువి అని లోకంలో అందరూ చెప్పుకుంటున్నారే. ఇది అధిక్షేపం, నింద, కోపం లోపల. నువ్వేమిటయ్యా ఇలా చేశావు? దమశమక్షమా ధర్మో ధృతి సత్యం పరాక్రమ పార్థివానాం గుణా రాజన్ దండశ్చాప్యపరాధిషు. శ్రీరామ, దమ ఇంద్రియజయం, క్షమ చిత్తశాంతి, క్షమ ఓర్పు, ధర్మ ధర్మం, ధృతి ధైర్యం,
సత్యం సత్యము, పరాక్రమ పరాక్రమం, పరిదండశ్చ అపి అపరాధిషు నేరాలు చేసిన వాళ్ళని దండించటం, ఇవి పార్థివాన అంగుణాకరాజన్. ఇవయ్యా రాజలక్షణాలు. మరి ఇందులో నేను ఏం నేరం చేశానని నువ్వు నన్ను వధించడానికి వధించావు? తాన్ గుణాన్ సంప్రదార్య అహం అగ్రియం చ అభిజనం తవ తారయా ప్రతిషిద్ధోపి సుగ్రీవేణ సమాగత. నీలో ఇటువంటి ఉత్తమోత్తమ గుణాలు ఉన్నాయి. రాముడు త్రిలోక పూజ్యుడు, మహానుభావుడు. నీ సగతంతా, నీ అవతారం అంతా దశరథుడి యజ్ఞంతో సహా అన్నీ నాకు తెలుసు. నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని కూడా తెలుసు. ఆ విష్ణువు ఏమని ఆజ్ఞాపించాడు? బ్రహ్మదేవుడు ఏమి ఆజ్ఞాపించాడు? అబ్బాయి మీరంతా ఎవరికి తగినటువంటి జన్మలు వాడు స్వీకరించండి, ఇదంతా రాముడికి అని. అయితే సుగ్రీవాదులు నీకు అనుకూలంగా ఉండటానికి జన్మించారు. కైకమ్మలాగా నీ యొక్క శక్తిని, నీ యొక్క గుణాలని లోకానికి తెలియజెప్పడానికి మేము వ్యతిరేక పాత్ర పోషించి తద్వారా నీ గుణాలని లోకానికి వ్యక్తీకర. అందరూ అనుకూలమైంది ఉంటే నీ గుణం ఎలా తెలుస్తుంది? వాళ్ళంతా నిన్ను స్తుతిస్తారు, కీర్తిస్తారు, కూర్చుంటారు. నీకు వ్యతిరేకం జరిగితేనే దాన్ని జయిస్తే అప్పుడు నీ గుణం లోకానికి తెలుస్తుంది. చివరికి రావణాసురుడు ఆ పరిస్థితి కూడా అంతే. ఆ రావణ సృష్టి కూడా అందుకే జరిగింది. అసలు సృష్టే అందుకు జరిగింది. ఒక్కటే మాట. ఏమిటా మాట అంటే, ఈ సృష్టి స్థితి లయాలు దేని నుంచి వచ్చాయి? పరమాత్మ నుంచి వచ్చాయి. ఆయన ఏం చేశాడు అంటే, సృష్టి చేసి అంతా సిద్ధం చేసి పరిచి అక్కడ పెట్టి వేదాల్ని బ్రహ్మకి ఇచ్చాడు అని చెప్తుంది భాగవతం మొట్టమొదటి శ్లోకంలోనే. చెప్తే అంటే సృష్టిని చేసి వేదాలను ఇచ్చాడు. సృష్టికి వేదాలకి సంబంధం ఏమిటి అనే ప్రశ్న మనకు వస్తుంది. వేదాలు ఏం చెప్తున్నాయి అంటే, పరమాత్మ సృష్టిని చేశాడా లేదా, చేస్తే ఎలా చేశాడు, దాని ఉద్దేశం ఏమిటి, ఆయన ఏ ఉద్దేశంతో సృష్టి చేశాడో అది మనకి ఎలా తెలుస్తుంది అని ఆయన వేదాలు రాసి ఇచ్చేశాడు. వేదాలు చెప్పాడు. యస్య నిశ్వసితం వేద, ఆయన యొక్క ఆ ఊపిరే వేదం. ఆ వేదం ఏం చెప్తోంది? సృష్టి రహస్యాలు చెప్తోంది. అంటే తాను సృష్టి చేసి రహస్యాలను తెలుసుకోవటానికి మనకి వేదాల్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దాని ప్రకారం మనకి ఏమర్థమవుతోంది అంటే, ఈ సృష్టి జన్మాద్యస్యత అనే శ్లోకంలో చెప్పాను. ఈ సృష్టి మనకి ఏం చెప్తోంది అంటే, బాబు నేను సృష్టింపబడి మీరు నాతోటే నన్నే పట్టుకుని వేలాడమని కాదు సృష్టి చేసింది పరమాత్మ. నన్ను చూసి ఆయన్ని తెలుసుకోండి, ఇది సృష్టికి పరమార్థం. ఇది మర్చిపోతే మన ప్రయాస అంతా వృధా. ఈ సృష్టిని చూసి, సృష్టి అంటే భూమి, మానవ జాతి, ఎన్ని లక్షల వేల కోట్ల ఈ ప్రాణికోటి అంతా కూడా, సమస్తము కూడా ఇది ఎందుకు సృష్టించబడింది అంటే, ఇది చూసి పరమాత్మని స్వరూపాన్ని తెలుసు. ఆభరణం ఎందుకు తయారైంది? ఆభరణం చూసి ఓహో దీనికి స్వరూపం బంగారమా అని తెలుసుకో. ఆ చాలా చిన్న ఉదాహరణ, ద్వైతానికి సంబంధించిన ఉదాహరణ కాబట్టి, రెండు ఉన్నాయి కాబట్టి మనం తేలిగ్గా అర్థమవుతుంది. పైగా అర్థమవటమే కాదు, ఎందుకు ఇన్నిసార్లు ఆభరణాలు బంగారం ఉదాహరణ చెప్పుకోవటం అనే ఆ విసుగు కూడా వస్తుంది. అక్కడ విసుగు పొందితే అది సరైన పద్ధతి కాదు. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటూనే ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఈ బంగారం ఆభరణమే బంగారాన్ని పట్టిస్తున్నప్పుడు ఈ సృష్టి మనకి ద్వైతంలో రెండు కనపడుతున్నాయి, ఆభరణం బంగారం. కానీ ఇక్కడ ఆయన కనపట్టలేదు. అది భావించాలి. దానికి కారణం నీ అజ్ఞానం. అది పోగొట్టుకో, అప్పుడు ఆయన కనిపిస్తాడు. ఆయన కనిపించడం ఏమిటి? ఇంక నువ్వు ఉండవు. నేనేమైపోతానండి? ఏమైపోతా? నువ్వు ఆయనే అయిపోతావు. ఈ మాట కూడా ఒట్టిదే. నేను ఆయన అయిపోతాననే మాట కూడా మనం ద్వైతంలో అనుకునే మాటే. ఏం జరుగుతుందో అది ఎవరికి తెలియదు. మనం ఇంకా చాలా మైళ్ళ దూరంలో ఉన్నాం ఆ స్థితికి. అది తెలుసుకుంటే చాలు. మనం అంటున్నాడు,
తాన్ గుణాన్ సంప్రదార్య ఆహ అహం అగ్ర్యం చాభిజనం తవ తారయా ప్రతిషిద్ధోపి. నువ్వు ఇంత గొప్పవాడివి, ఇంత ఉన్నత కులంలో పుట్టిన వాడివి, ఇంత మర్యాదలు పాటించేవాడివి, నన్నెందుకు చంపుతావులే అనే ఒక ధీమాతో, నీ గొప్పతనం మీద ధీమాతో. తప్పులేదు వాలి. అయితే తప్పు ఎక్కడొచ్చింది? ఆయన సోదరుణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టడం, ఆయన భార్యని స్వాధీనం చేసుకోవటం, ఇవే ఆయన యొక్క దోషాలుగా చెప్పబడతాయి. తారయ ప్రతిషిద్ధోపి. తార చేత నేను వద్దు వద్దని పాపం ఆవిడ కాళ్ళ వేళ్ళ పడి అడిగినా కూడా తారకి కృతజ్ఞతలు చెప్తున్నాడు వాలి. ఆ సుగ్రీవేణ సమాగత, వచ్చిపడ్డాను సుగ్రీవుడి మీద. నమాం అన్యేన సంరబ్ధం ప్రమత్తం యోద్ధుమర్హతి. నేనా సుగ్రీవుడితో యుద్ధం చేస్తుంటే నువ్వు నన్ను చంపుతావేమయ్యా? ఇదే న్యాయం. ఇతి మే బుద్ధిరుత్పన్న బభూవ అదర్శనే తవ. నీ నీ అదర్శనే. ఇప్పుడు కొంచెం నువ్వు కనపడనప్పుడు నాకు ఇటు రాముడు యుద్ధంలో ఇటువంటి ఉద్దేశాన్ని ప్రదర్శించడులే అని రాముడు వాడి మీదకి రాముడు యుద్ధానికి పోడు. తన మీద తలపడిన వానిపైకి ఇతరుడితో, తన మీద ఎవరైతే యుద్ధానికి వస్తారో వాడిని ఎవరైనా చంపుతారు, కానీ ఇతరుడి మీద యుద్ధానికి వెళ్ళిన వాడికి, మత్తులో ఉన్న వాడి మీదకి రాముడు ఎందుకు వెడతాడు అని ఆ తలంపు నాకు ఉంది. ఇప్పుడు నీ దర్శనంతో ఆ తలంపు సరికాదు అని ఇప్పుడు అర్థమవుతోందని వ్యాఖ్యాతలు చెప్తున్నారు. నత్వాం వినిహతాత్మానం ధర్మధ్వజమధార్మికం జానే పాప సమాచారం తృణై కోపమివావృతం. ఇక్కడ వాళ్ళకి కోపం వచ్చే, ఇక మళ్ళీ సహజమైన వక్ర స్వభావం వచ్చేసింది. నువ్వు ఎలాంటి వాడివంటే నీ పైకి కనిపించే గుణాలు వేరు, నువ్వు లోపల నువ్వు చేసే ఆలోచనలు వేరు. ఇది ఎలా ఉందంటే, ఒక పెద్ద బావి మీద ఎవరో ఏం చేశారు, అంత గడ్డి పరిచేశారు. అంత గడ్డే కనపడుతుంది, కానీ లోపల పెద్ద బావి ఉంది. ఆ గడ్డి మీద కాలేస్తే దాంట్లో పడిపోతాడు. నువ్వు అలాగా తృణచ్ఛన్నమైనటువంటి కోపం లాంటి వాడివి. సతాం వేషధరం పాపం ప్రచ్ఛన్నమివ పావకం. ప్రచ్ఛన్నమైన నివురు గప్పిన నిప్పులాగా ఉన్నావు. పైగా సతాం వేషధరం, సత్పురుషుల వేషమా? ఇదంతా ఎంత అధిక్షేపం! అంతే, ఆ అధిక్షేపాన్ని రాముడు స్వీకరించాల్సిందే. శ్రీరామచంద్రుడు తప్పదు. నాహం త్వామభిజానామి ధర్మ ఛద్మాభిసంవృతం. ధర్మం అనే వంకతో కప్పి పెట్టుకున్న నిన్ను నేను కనిపెట్టలేకపోయానయ్యా. విషయేవా పురేవా యదా నాపకరోమ్యహం నచత్వామవజానే చ కస్మాత్వం హంసే అకిల్బిషం. నన్ను ఎందుకు చెప్పావు? నేను నీ పట్ల ఏ పాపం చేయలేదు కదా. నీ దేశంలో కానీ నీ నగరంలో కానీ నేను నీకేం అపకారం చేయలేదే, నిన్ను అవమానించలేదే. మరి ఆ విధంగా ఏ పాపం చేయకపోయినా సరే దుంపలే ఆహారంగా తింటూ వనంలో సంచరిస్తున్నానే, నీతో యుద్ధం చేయట్లేదే, వేరొకరితో యుద్ధం చేస్తున్నానే, నన్ను నువ్వెందుకు చంపను? ఎంతసేపు వాలి వాదన ఇదే. అసలు నిన్ను నేనేమీ అనలేదు కదా, నువ్వు నన్ను ఎందుకు చంపావు? లింగమప్యస్థితే రాజన్ దృశ్యతే అధర్మ సంహితం. ఓ రాజా, నీలో అధర్మకృతమైన కపటం కూడా కనపడుతోంది. లింగమపి, ఆ చిహ్నం కూడా. ఎటువంటి చిహ్నం? అధర్మ సంహితం. అధర్మంతో కూడినటువంటి ఆ గుర్తు కూడా నీలో ఉంది, ఆ లక్షణాలు కూడా నీలో ఉన్నాయి. నువ్వు క్షత్రియ కులే జాతః కహ క్షత్రియ కులే జాతః శ్రుతవాన్ నష్ట సంశయ. నువ్వు క్షత్రియ వంశంలో పుట్టావు, శ్రుతవాన్ విద్యావంతుడు అయ్యావు. ఆయన నష్ట సంశయ, ఏమాత్రం అనుమానం లేక ధర్మలింగ ప్రతిచ్ఛన్న, ధర్మలింగాన్ని ధరించి ధర్మం అనే పైకి ఒక వేషాన్ని కప్పేసుకొని ధరించి ఎవడైనా క్రూరం కర్మ కస్సమాచరేత్, ఎవడైనా ఇలాంటి పని చేస్తాడయ్యా?
రామ రాజకులే జాతో ధర్మవానితి. లోపల ఉన్నదంతా వెళగక్కుంటున్నాడు పాపం వాలి. రామ రాజకులే జాతో ధర్మవానితి విశ్రుత అభవ్యో భవ్య రూపేణ కిమర్థం పరిధావసి. నువ్వు అధర్మ స్వరూపుడివి కానీ ధర్మరూపుల్లాగా పరిధావసి లోకంలో తిరుగుతున్నావయ్యా. ఇది చాలా ఘోరమైనటువంటి అవమానకరమైన మాటే. నువ్వు రాజవంశంలో పుట్టావా, ధార్మికుడినని ప్రసిద్ధి పొందావా, అలా అయినా కూడా వాస్తవానికి దుష్టుడివై పైకి మాత్రం ధార్మికుడివై ఈ భూమి మీద తిరుగుతున్నావా. సామ దానం క్షమ ధర్మ సత్యం ధృతి పరాక్రమౌ పార్థివానాం గుణారాజన్ దండశ్చాప్యపరాధిషు. మళ్ళీ అదే మాట చెప్తున్నాడు. వయం వనచరా రామ మృగా మూలఫలాశన. మేము మూల ఫలాలు తిని బతికే వాళ్ళమయ్యా. వనచరాహ అడవుల్లో తిరిగే వాళ్ళం, వానరులం. మృగం తనంతట తానే ఒప్పుకుంటున్నాడు నేను మృగాన్ని అని వాలి. ఏష ప్రకృతిరస్మాకం పురుషస్త్వం నరేశ్వర. ఇది మా ప్రకృతి, నువ్వేమో పురుషుడివి. పూర్ణత్వాత్ పురుష నరేశ్వర, నరులకు అధిపతివి నువ్వు. భూమిర్ హిరణ్యం రూప్యంచ విగ్రహే కారణాని చ అత్ర కస్తే వనే లోభో మదీయేషు ఫలేషు వా. నీకు ఏమైనా ఆశ ఉందా? భూమి గాని బంగారం గాని వెండి అనే ఈ మూడు యుద్ధానికి కారణాలు. లోకంలో నేల కోసం కొట్టుకు చేస్తారు, డబ్బు కోసం కొట్టుకుంటారు, వెండి కోసం కొట్టుకుంటారు. వీటి మీద కానీ లేదా అడవుల్లో లభించే తక్కిన ఫలాల మీద కానీ నీకేమైనా ఆశ ఉందా? అందుకని వచ్చి నన్ను కొట్టావా? ఏం కావాలి నీకు? నేను అడిగితే నేనే ఇద్దును కదా. నయశ్చ వినయశ్చ ఉభౌ నిగ్రహ అనుగ్రహవపి రాజవృత్తి రసంకీర్ణ నృపా కామ వృత్తయ. కాబట్టి రాజులు స్వేచ్ఛగా ప్రవర్తించకూడదు. నీకు కామమే ముఖ్యం, కోపం ఎక్కువ, నీ మనస్సు చంచలం, నీకు రాజధర్మం పట్ల స్థిరమైనటువంటి బుద్ధి లేదు. నువ్వు వింటితో యథేచ్ఛగా విల్లు అనేది నీ చేతిలో ఉంది కాబట్టి ఎవరినో ఒకరిని చంపటమే పనిగా పెట్టుకున్నావు. తీవ్రాతి తీవ్రమైన నిందారోపణలు చేస్తున్నాడు వాలి. త్వంతు కామ ప్రధానశ్చ కోపనశ్చ అనవస్థిత రాజవృత్తైశ్చ సంకీర్ణ శరాసన పరాయణ. నీకు ధర్మం మీద ఆదరవా లేదు, అర్థమంది నీ బుద్ధి నిలకడలేనిది. అంటే పరద్రవ్యాన్ని కోరేదే నీ బుద్ధి. నీ ఇంద్రియాలు ఎట్లాగితే అటే పోతాయి తప్ప నువ్వు వాటిని స్వాధీనం చేసుకోలేదు. నతేస్తి అపచితిర్ధర్మే నార్ధే బుద్ధిరనవస్థిత ఇంద్రియై కామవృత్త సన్ కృష్యసే మనుజేశ్వర. కృష్యసే లాగివేయబడతావు నువ్వు నీ ఇంద్రియాల చేత. హత్వా బాణేన కాకుస్థ మామిహ అనపరాధినం. అది ఎంతసేపు వాళ్ళ యొక్క ఆక్రోశం. నేను నీ పట్ల నిరపరాధిని కదా, కానీ నిజమేమిటి అంటే నా పట్ల నిరపరాధివే. నేను కేవలం రామమాత్రుని కాదు, దేశ పరిపాలకుణ్ణి. దేశంలో తప్పు చేసిన వాళ్ళని శిక్షించవలసిన రాజస్థానంలో ఉన్నాను నేను. నీ దోషం నిరూపితమైంది, నిన్ను శిక్షించడం. ఇది శ్రీరాముని యొక్క వాదం. హత్వా బాణేన కాకుస్థ మామిహ అనపరాధినం కిం వక్ష్యసి సతాం మధ్యే. సతాం మధ్య సత్పురుష మధ్య కోర్టులో పదా, మన ఇద్దరం కోర్టుకి వెడదాం. ఏం వాదిస్తావు నువ్వు కోర్టులో? జడ్జి గారు నీ వాదాన్ని కొట్టి అదలు వారేస్తాడు. కర్మ కృత్వా జుగుప్సితం. అసహ్యకరమైన కర్మ చేసి పైగా నిన్ను నువ్వు ఎలా సమర్థించుకుంటావయ్యా? రాజ బ్రహ్మ గోఘ్న చోర ప్రాణివధే రత నాస్తిక పరివేత్త సర్వే నిరయగామిన. వీళ్ళందరూ ఎక్కడికి పోతారు తెలుసా? నరకానికి పోతారు. ఎవరు నరకానికి పోయేవాళ్ళు? రాజ రాజుని చంపిన వాళ్ళు, బ్రహ్మ బ్రాహ్మణుని చంపిన వాళ్ళు, గోఘ్న గోహత్య చేసిన వాళ్ళు, చోర దొంగతనం చేసిన వాడు, ప్రాణి వధే రత
ప్రాణుల్ని చంపినవాడు. నాస్తిక, నాస్తికుడు. పరివేత్త, అన్న వివాహం ఆడకుండా తాను వివాహం చేసుకున్నవాడు పరివేత్తట. సర్వే వీళ్ళంతా నిరయగామిన, సార్ నరకంలో పడతారు. ఇందులో ప్రాణివధే రత, నన్ను చంపావుగా నువ్వు, నేను ప్రాణిని కదా, నన్ను ఏ కారణం చూపించి చంపావు, కాబట్టి నువ్వు నరకానికి పోతావు. సూచకశ్చ కదర్యశ్చ మిత్రఘ్న గురుతల్పక లోకం పాపాత్మనాం ఏతే గచ్చంతే నాత్ర సంశయ. వీళ్ళు పోతారు నరకలోకానికి. ఎవరు వాళ్ళు? కొండాలు చెప్పేవాళ్ళు, సూచకుడు. తర్వాత కదర్యశ్చ, పిసినారి వాళ్ళు. మిత్రఘ్న, మిత్రుల్ని చంపిన వాళ్ళు. గురుతల్పక, గురు భార్యను కోరిన వాళ్ళు. లోకం పాపాత్మనామేతే, ఇటువంటి పాపాత్మలందరూ కూడా నిస్సంశయంగా నరకలోకానికి పోయి తీరుతారు. అధార్యం చర్మమేన సద్భి రోమాణ్యస్తి చ వర్జితం అభక్ష్యాణి చ మాంసాని త్వద్వై విధైర్ధర్మచారి. పోనీవయ్యా, నా చర్మం నీకు పనికొస్తుందని కొట్టావా? నా చర్మం మృగ చర్మంలాగా సత్పురుషులు కోతి చర్మాన్ని ఎవరు ధరించరు. నా రోమాలు చామరాదులు వలె పనికొస్తాయంటావా? అది పనికిరావు. ఎముకలు గజదంతాదుల్లాగా పనికొస్తాయంటావా? అవి కాదు. మరి నీ వంటి ధర్మచారులు నా వంటి వాడి మాంసాన్ని తింటారు. ఎందుకు పనికిరావు కదయ్యా? ఏది పనికిరావు కదయ్యా నా దగ్గర ఉన్నది. ఎందుకు కొట్టావు నువ్వు? పంచనఖా భక్ష్యాః బ్రహ్మక్షత్రేణ రాఘవ శల్యక శ్వావిధో గోధ శశకూర్మశ్చ పంచమ. ఏమేం తింటారు తెలుసా? బ్రాహ్మణుడికి, క్షత్రియుడికి 5 గోళ్ళు గల జంతువుల్లో ఏదు పంది, అడవి పంది, ఉడుము, కుందేలు, తాబేలు అని ఈ 5 మాత్రమే భక్షించదగినవిట. మిగతావన్నీ అభక్ష్యాలే. నా చర్మాన్ని గాని ఎముకని గాని బుద్ధిమంతులు కూడా తాకరే, మరి నా మాంసాన్ని కూడా తినరే. అటువంటి 5 గోళ్ల జంతువునైనా నన్నెందుకు చంపావు నువ్వు అంటున్నాడు. సర్వము ఎరిగిన తార నా హితం కోరి పాపం ఎంతో నన్ను బతిమలాడి పలికించిందయ్యా. ఆవిడ మాటను నేను అతిక్రమించి అజ్ఞానంతో ఈ విధంగా నీ బాణంచే ప్రహరింపబడి మరణించాను. ఓ రామా, త్వయా నాదేన కాకుస్థ న సనాదా వసుంధర ప్రమదా శీల సంపన్న ధూర్తేన పతినా యథా. శీలవతి అయిన స్త్రీ ధూర్తుడైన భర్త ఉంటే రక్షకుడు అతడు, ధూర్తుడైన భర్త శీలవతి అయిన భార్యకి రక్షకుడు కాదు. అలాగే నువ్వు నాథుడు అయితే ఈ భూమి రక్షకుడు కలదిగా అవదు. నీ దగ్గర ఇవన్నీ అవగుణాలే. ఇంకా ఆ వాలి యొక్క ఆక్రోశం తగ్గటం లేదు. చూద్దాం తర్వాత ఇంకా ఏం మాట్లాంటాడో, దానికి శ్రీరామచంద్రుడు ఏ విధంగా జవాబు చెప్తాడా అనేది. స్వస్తి.